హాయ్ హలో నమస్తే. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ యొక్క బిల్లు తమిళనాడు గవర్నమెంటు రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి దాన్ని అప్రూవ్ చేయకుండా అవుట్రైట్గా రిజెక్ట్ చేసి తమిళనాడు గవర్నమెంట్కి తిప్పి పంపించిందట రాష్ట్రపతి గారు. ఇప్పుడు ఇది పెద్ద రాజకీయ కుట్ర చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళని. స్టాలిన్ ఒక పెద్ద ఎలిగేషన్ చేశాడు. దేని గురించి ఎలిగేషన్ చేశాడంటే, స్టాలిన్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ అమెండ్మెంట్ బిల్ తమిళనాడు అసెంబ్లీ 2022లో తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక బిల్ని పాస్ చేశారు. దాన్ని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ అమెండ్మెంట్ బిల్ అంటారు. దాన్ని 1923లో వాళ్ళు చేసిన బిల్లుని వాళ్ళు అమెండ్మెంట్ చేస్తారు. ఏంది అమెండ్మెంట్ అంటే, వైస్ ఛాన్సలర్స్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా అపాయింట్ చేయాలన్నా సరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి క్యాబినెట్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఇవ్వండి, వైస్ ఛాన్సలర్కి కాదు అని బిల్లు మార్చారు. యాక్చువల్గా 1923 యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ యాక్ట్ ఏముంది, వైస్ ఛాన్సలర్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయాలన్నా సరే వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయాలన్నా గవర్నర్కి పర్మిషన్ ఉందన్నమాట, అధికారం ఉంది గవర్నర్కి. సో గవర్నర్ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి అని వీళ్ళు అమెండ్మెంట్ చేశారు. బిల్లుని అమెండ్మెంట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. తమిళనాడు ఒకటే కాదు, వెస్ట్ బెంగాల్లో కూడా ఇదే సేమ్ అమెండ్మెంట్ చేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు గతంలో. ఎందుకు పంపించారు ఈ రెండు అంటే, వైస్ ఛాన్సలర్స్కి సంబంధించి అపాయింట్మెంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ సెంట్రలైజ్డ్గా మేము చేస్తాము, మీ రాష్ట్రాలకి సంబంధం లేదు. గవర్నర్ తీసుకునే ఏ నిర్ణయం, జనరల్గా గవర్నర్ తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే రాష్ట్ర క్యాబినెట్ ఇచ్చిన సలహాల ప్రకారం చేయాలి. గవర్నరు ఇప్పుడు రాష్ట్రం అసెంబ్లీలో క్యాబినెట్ ఉండేది, ఒక నిర్ణయం తీసుకుని గవర్నర్ దగ్గర గవర్నర్ నామినీలుగా సంతకం చేసేవాడు. కానీ కేంద్రం ఏం చేసిందంటే, గవర్నరు ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, గవర్నర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఒక ముఖ్యమంత్రి పార్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, గవర్నర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఈ పార్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అయినప్పుడు ఆయన ఎవరి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ యొక్క అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మొత్తం కలిసి ఒక రెజల్యూషన్ పాస్ చేసి క్యాబినెట్ పాస్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని గవర్నర్కి పంపిస్తే, ఇదిగో నా క్యాబినెట్ అంటే నేను అదే చెప్పాను, పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం పార్ట్ అనమాట. నా క్యాబినెట్ అప్రూవ్ చేసిన దాన్ని ప్రజాబద్ధంగా నేను అప్రూవ్ చేయాలి, అది యాక్చువల్గా బిల్లు. జనరల్గా గవర్నర్లు అంత చేసి, కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎక్కడెక్కడైతే నాన్ బీజేపీ గవర్నమెంట్లు ఉన్నాయో అక్కడ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర క్యాబినెట్ పంపించిన బిల్లుల్ని అప్రూవ్ చేయకుండా కేంద్రం చెప్పినట్టుగా చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు ఈ యొక్క గవర్నర్ల ద్వారా ఆ రాష్ట్రంలో ఇబ్బంది పెట్టారని. కాబట్టి మీరు ఇలా యూనివర్సిటీలని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఎన్ని కూడా మీరు డిసైడ్ చేస్తున్నారు, మా క్యాబినెట్ ఇచ్చినటువంటి నిర్ణయాలు మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు, ముఖ్యమంత్రి చెప్పిన మీరు చేయట్లేదు. ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి క్యాబినెట్ చెప్పినట్టే కదా గవర్నర్ చేశాడు, ఇప్పుడు కొత్తగా ఏంటి మీరు అంటే మా యొక్క ఫెడరల్ అధికారాలని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది అని వీళ్ళు అమెండ్మెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఇక నుంచి గవర్నర్ కాదు, ముఖ్యమంత్రే, లేదంటే క్యాబినెట్ ప్రతిసారి కేంద్ర అన్న ఓకే రాష్ట్ర క్యాబినెట్టే దాని డెసిషన్ తీసుకునేది, గవర్నర్ కాదు అని చెప్పేసి వీళ్ళు ఒక బిల్లు పెట్టారు. ఆ బిల్లు పెడితే గవర్నర్ రవి 1 year అది దగ్గర పెట్టుకున్నాడు, పైకి పంపించలా. వీళ్ళు కోర్టుకి వెళ్ళి రచ్చ చేశారు, ఈయన బిల్లులు పెడతలేదని, పైకి పంపించట్లేదని. సరే ఆయన ఏం చేశారు, 1 year తర్వాత రాష్ట్రపతికి పంపించాడు. రాష్ట్రపతి గారు కొంతకాలం ఉంచుకొని ఇప్పుడు నిన్న రిజెక్ట్ చేసిందట. అది మీరు యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం మీరు వెళ్ళాలి, ఇలాగ మీరు చట్టం మార్చి చేయకూడదు, యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం వైస్ ఛాన్సలర్ని గవర్నరే నియమించాలి అని దాంట్లో రాయిపోయినప్పటికీ ఎవరో లీక్ చేశారంటే, ఎక్కడో సోషల్ మీడియాలో అక్కడక్కడ అనుకున్నట్టుగా లీక్ చేసి అక్కడ రిజెక్టింగ్ గో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి రిజెక్ట్ చేసిందంట రాష్ట్రపతి గారు. వీళ్ళు ఏమంటారంటే,
ఇదిగోండి మేము చట్టం మారుస్తుంటే మీకు రూల్స్ గుర్తొచ్చినాయి. ఇంతవరకు మీరు మా గవర్నర్ అధికారాలు ఉపయోగించుకొని మా రాష్ట్రాన్ని అల్లకొల్లం చేస్తున్నప్పుడు మీకు రూల్స్ గుర్తు రాలేదు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ మా మీద అజమాయిషీ చలాయించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎడ్యుకేషన్ వ్యవస్థను మొత్తాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్పి నిన్న స్టాలిన్ ఒక పెద్ద ఆరోపణ చేశాడు దానికి సంబంధించి. అయితే గతంలో కూడా డిఎంకే గవర్నమెంట్ ఇది ఇక్కడ చాలా ఉంది, నేను అది మొత్తం చెప్పట్లేదు, లైట్గా చెప్తాను. ఓకే, గతంలో కూడా రాహుల్ గాంధీ అసెంబ్లీలో నేనేమో రాహుల్ గాంధీ అసెంబ్లీ అంటున్నా, వీళ్ళనేమో కేంద్రం అంటాను. ఓకే, రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రసంగం చేస్తూ నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఓకే, అర్థం చేసుకోండి. ఓకే ఓకే కూల్ నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రసంగం చేస్తూ ఆయన ఏమన్నాడంటే, రీసెంట్గానే మన పార్లమెంట్లో వైస్ ఛాన్సలర్ని వాళ్ళకి మెరిట్ ఉన్న, క్యాపబిలిటీ ఉన్న, సైంటిఫిక్ టెంపర్ ఉన్న మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యా. వైస్ ఛాన్సలరు మెరిట్ లేకపోయినా, ఉన్నా కాదు, మెరిట్ లేకపోయినా, క్యాపబిలిటీ లేకపోయినా, సైంటిఫిక్ టెంపర్ లేకపోయినా, క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా కేవలం ఒక మెంబర్ ఆర్గనైజేషన్కి, అంటే ఆర్ఎస్ఎస్ని ఇండైరెక్ట్గా చెప్పి ఆర్ఎస్ఎస్ మెంబర్ అయ్యి ఉంటే వాళ్ళని వైస్ ఛాన్సలర్స్గా పెడుతున్నారు అని అతను డైరెక్ట్గా పార్లమెంట్లో చెప్పాడు రాహుల్ గాంధీ. ఎందుకు అతను గతంలో పార్లమెంట్లో చెప్పాడంటే, ఇక్కడ చాలా వెనక కొన్ని విషయాలు జరిగాయి. అవేంటి, ప్రొఫెసర్ అపూర్వానంద, ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ అపూర్వానంద, ఈయన ఏమన్నాడంటే, రాహుల్ గాంధీ పార్లమెంట్లో చెప్పింది అది ఓపెన్ సీక్రెట్, అది పెద్ద సీక్రెట్ ఏం కాదు, అది ఓపెన్ సీక్రెట్. అది రీసెంట్గా ఆర్ఎస్ఎస్ మెంబర్స్ మొత్తాన్ని వైస్ ఛాన్సలర్స్కి అపాయింట్మెంట్ చేశారు. దానికి నిదర్శనం, ఆధారం ఏంటంటే, ఎవరెవరైతే వైస్ ఛాన్సలర్స్ అయ్యారో వాళ్ళు వైస్ ఛాన్సలర్ అవ్వగానే బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఆర్ఎస్ఎస్ పెద్దల దగ్గరికి వెళ్ళారట. అంటే అర్థం ఏంటి, వైస్ ఛాన్సలర్ అవ్వగానే కొంతమంది థ్యాంక్ యూ చెప్పడానికి, బ్లెస్సింగ్ తీసుకోవడానికి ఆర్ఎస్ఎస్ పెద్దల దగ్గరికి వెళ్ళారు అంటే అర్థం, వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ పెద్దల యొక్క సహకారంతోనే వీళ్ళు వైస్ ఛాన్సలర్స్గా అపాయింట్మెంట్ అయ్యారని ప్రొఫెసర్ అపూర్వానంద్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డైరెక్ట్గా వచ్చి చెప్పింది. మోరోవర్, యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ 2025 వీళ్ళు దీన్ని ఆ యొక్క రెగ్యులేషన్ ఎక్స్పాండ్ చేశారు. ఏమని, ఒక వైస్ ఛాన్సలర్ అవ్వాలంటే అతను ఒక ప్రొఫెసరో, లేదంటే ఒక యూనివర్సిటీ ప్రొఫెసరో, లేదంటే అకాడమిషియన్ అయి ఉండాలి కదా. ఒక వైస్ ఛాన్సలర్ అవ్వటానికి అకాడమిషియన్ అవసరం లేదు అని యూజీసీ గైడ్లైన్ మార్చిందట. ఇదేందండి, వైస్ ఛాన్సలర్ చదువుతో సంబంధం కానివాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతున్నాడు, అదంతా రాజకీయం. అది చదువు రానోడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతాడు, అది రాజకీయం. ఇది యూనివర్సిటీ, ఇది రాజకీయం కాదు కదా. యూనివర్సిటీలో ఒక ప్రొఫెసరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అవ్వాలి ఈ సీనియారిటీ మీద. వాళ్ళకి సంబంధం లేకుండా నాన్ ఎడ్యుకేటెడ్, అంటే నాన్ అకాడమిక్ సెక్టార్ నుంచి కూడా వైస్ ఛాన్సలర్ అవ్వచ్చని యూజీసీ గైడ్లైన్స్ మార్చిందనమాట. అంటే పెట్రోల్ పంపుని తీసుకొచ్చి పెడతారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో? ఏంటి అసలు అర్థం కాల. వాళ్ళు చేసిన రెగ్యులేషన్స్. ఓకే, అది పెట్టారు కాబట్టి అనుమానం వచ్చింది ఎందుకు మార్చారు అని. అకాడమిక్స్ సంబంధం లేకుండా యూనివర్సిటీ ప్రొఫెసర్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరిని పెడతారని. మధ్యప్రదేశ్లో ఎన్ఎస్యుఐ వాళ్ళు, కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ ఉండేది ఎన్ఎస్యుఐ, ఈ భారతీయ జనతా పార్టీకి ఏబీవీపీ ఎలాగనో ఎన్ఎస్యుఐ మధ్యప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ వీళ్ళు ఏం చేశారంటే, వినోద్ మిశ్రా అనేటువంటి ఒక భారతీయ జనతా పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని రాణి అవంతిబాయి లోధి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పెట్టారట. రాణి అవంతిబాయి లోధి యూనివర్సిటీ సాగర్ అనేటువంటి ప్లేస్లో మధ్యప్రదేశ్లో ఉందట. దాని వైస్ ఛాన్సలర్గా బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని పెట్టారట. ఓకే, ప్రొఫెసర్ రాజేష్ కుమార్ వర్మ ఎస్ వీసీ ఆఫ్ రాణి దుర్గావతి యూనివర్సిటీ జోధ్పూర్ క్లెయిమింగ్ వర్మ lacked the required 10 years of professional experience as per UGC norms. అర్థమైందా? ఒక బీజేపీ
డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, అతను ప్రొఫెసర్ కాదు, అకాడమిషన్ లేదు, అతను తీసుకొచ్చి వీసీని చేశారట మధ్యప్రదేశ్లో. ఇంకొక ఆయన ప్రొఫెసర్ రాజేష్ కుమార్ వర్మ అట, ఆయన ప్రొఫెసర్ అయి 10 సంవత్సరాలు కూడా కాలేదట. వైస్ ఛాన్సలర్ అంటే మినిమం 10 ఇయర్స్ ఉండాలి. 10 ఇయర్స్ కూడా కాకుండా వీసీని చేశారట మధ్యప్రదేశ్లో. ఈ వీడియో అంతా నేను తప్పు చెప్తున్నాను, మీరు కొద్దిగా చూసుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ కాదు, మధ్యప్రదేశ్లో. అంటే ఏంటి, అస్సాంలో 6 out of 19 స్టేట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ అపాయింటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్ అట. అస్సాంలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయో 19 యూనివర్సిటీలు ఉంటాయి అస్సాంలో. 19 యూనివర్సిటీలో 6 ఆ అస్సాం రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్స్కి వేసారట. వాళ్ళందరికీ ఆర్ఎస్ఎస్ లింకులు ఉన్నాయట. అందుకనే రాహుల్ గాంధీ అన్నాడు నో మెరిట్. పార్లమెంట్లో చెప్తా ఏమన్నాడు, నో మెరిట్, నో క్యాపబిలిటీ, నో సైంటిఫిక్ టెంపర్, జస్ట్ యూ షుడ్ బి ఏ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్, దెన్ యూ కెన్ బికమ్ వైస్ ఛాన్సలర్ అని రాహుల్ గాంధీ పార్లమెంట్లో చెప్పింది. దాన్ని ప్రొఫెసర్ అపూర్వానంద ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన ఆయన చెప్పింది. అది ఈ యొక్క రీజన్స్ని బట్టి వాళ్ళు చెప్పారనమాట ఇవన్నీ జరిగాయని. 2014 నుంచి కూడా అపాయింట్మెంట్స్ అన్నీ బీజేపీ రూల్డ్ స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళి చూస్తే ఏది బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు వైస్ ఛాన్సలర్స్ అవుతున్నారట. లేదంటే ఇక మెరిట్ ఏమి లేదట. మెరిట్ సీనియర్ ఏం లేవట. ఆర్ఎస్ఎస్ మెంబర్ కానీ బీజేపీ మెంబర్ కానీ అయితే వైస్ ఛాన్సలర్కి ప్రమోట్ చేస్తున్నారు అనేది ఎక్కడెక్కడ బీజేపీ అధికారం ఉంది అక్కడ. ఇవన్నీ చేస్తున్నారు. రేపొద్దున మా స్టేట్లో అది చేస్తారని చెప్పి వీళ్ళు ఏం చేశారు, తమిళనాడు గవర్నమెంట్ ప్లస్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ స్టాలిన్ ఏం చేశారంటే వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసేది గవర్నర్ కాదు, కేంద్ర రాష్ట్ర క్యాబినెట్ అని చెప్పి బిల్లు పెట్టారు. బిల్లు పెడితే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు రిజెక్ట్ చేశారట దాన్ని. అలాగా కుదరదాన్ని. ఇవన్నీ ఎలా కుదిరినాయి, మరి కుదిరినాయి అది. ఓకే, గవర్నర్స్ని సెంట్రల్ అపాయింటీస్ చైర్ ఇన్ఫ్లుయెన్స్ వీసీ సెర్చ్ committees in state universities, leading to conflict in non-BJP states, Tamil Nadu, Kerala, West Bengal, where governments accuse governors of favoring ideologically aligned candidates. ఎక్కడ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వీళ్ళు అడ్డం తిరిగారు. వీళ్ళు మీ రాష్ట్రం మీరు పరిపాలన మీరు చేసుకున్నారు, ఇది ఇక్కడ మీరు అలా చేయడానికి లేదు, మెరిట్ ఉన్న వాళ్ళు వైస్ ఛాన్సలర్ చేయాలని అడ్డం తిరిగారు వీళ్ళు. అది ఇప్పుడు గొడవ. ఓకే, సో ఇది సంగతి. ఇది వాళ్ళు అనుకున్నది చేస్తారు. ఇప్పుడు బీజేపీ ఏది అనుకుంటే అది చేస్తారు. వీళ్ళు గింజుకున్నా సరే వాళ్ళు అనుకున్నది చేస్తారు. ఓకే, మరి వీళ్ళు ముగ్గురు ఇప్పుడు కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వీళ్ళు ఎదురు తిరిగారు. ఇక మనం ఆంధ్రప్రదేశ్ గురించి అవసరం ఉందంటారు, మాట్లాడాలా? మన ఆంధ్రప్రదేశ్ గురించి అవసరం లేదు కదా. ఇప్పుడుగా ఆంధ్రప్రదేశ్ ఇది తప్పు అని చెప్పే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎవరు లేరుగా. అది విషయం. థ్యాంక్ యూ, నమస్కారం.